నాతో పాటు కిరాక్ ఆర్పి ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. ఈ రోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్సీపీ హయాంలో టీటీడీలో చాలా అవకతవకలు జరిగాయి, ముఖ్యంగా రోజా చాలా అవకతవకలు చేసింది అని చెప్తున్నారు. సో సార్, మీరు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తున్నారు ఇంతమందిని పంపించారు అంతమందిని పంపించారు అని. సో దీంతో మీరు అసలు ఏం ఆశిస్తున్నారు? ఆల్రెడీ గవర్నమెంట్ అనేది పడిపోయింది, కొత్త గవర్నమెంట్ వచ్చింది. సో ఈరోజు మీరు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటి? ఈ రోజా గారిని అట్లే పెద్దిరెడ్డి గారిని మళ్ళీ మీరు విమర్శించడానికి కారణం ఏంటి? అదే 100% తిరుమలలో జరిగిన అన్యాయాలు, వందల మంది దర్శనాలు తీసుకెళ్ళి కోట్ల రూపాయలు సంపాదించినారు కాబట్టి ఎప్పటికప్పుడు జనాలకు తెలియాలి. కాబట్టి కొంతమంది జనాలకు అసలు తెలియదు. తిరుమలలో వీఐపీ దర్శనాలు ఉంటాయి, బ్రేక్ దర్శనాలు ఉంటాయి, దానికి డబ్బులు ఇస్తారని తెలియదు. అది తెలియాలన్న ఉద్దేశంతోనే ప్రెస్ మీట్ పెట్టాను. సో ఈరోజు మీరు ప్రెస్ మీట్ పెట్టారు. ఈరోజు ఆ గవర్నమెంట్ అనేది మీకు ఇప్పుడు రూలింగ్లో లేదు, కానీ రేపు ఇంకొక నెక్స్ట్ 5 yearsలో మళ్ళీ ఆ గవర్నమెంట్ వచ్చి మళ్ళీ రోజా గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అప్పుడు ఆవిడ రివెంజ్ తీర్చుకుంటే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఆవిడ పవన్ కళ్యాణ్ గారు అనింది కదా, అసెంబ్లీ గేటు కూడా తాగలేదని. అదే నేను చెప్తున్నా. జీవితంలో నగరీలో ఆర్కే రోజా కాదు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా ఇంకా అధికారంలోకి రాదు. ఎందుకంటే జనాలు రాకూడదు అనుకుంటున్నారు కాబట్టి ఎప్పటికీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాదు. మీరు రోజా గారితో షో చేసినప్పటి నుంచి కూడా మీకు చాలా మంచి ఇదైతే ఉండింది. సో ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత పార్టీల పరంగానే మీరు విభేదిస్తున్నారు. ఇన్నర్ సైడ్ మీరంతా ఒకటే ఫ్యామిలీ, ఆర్టిస్ట్ ఫ్యామిలీ అన్నట్లుగా కూడా బయట కొంచెం వార్తలు అనేవి వస్తున్నాయి డిజిటల్లో. పార్టీ పరంగా వ్యతిరేకిస్తాను నేను. ఇప్పుడు ఆవిడ అవినీతి చేసింది, అన్యాయం చేసింది, అడ్డదిడ్డంగా పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని తిట్టింది, చంద్రబాబు గారిని తిట్టింది, ఇష్టారాజ్యంగా ప్రవర్తించింది. కాబట్టి నేను పార్టీలోకి వచ్చిన తర్వాత నా పార్టీ మనుషులంటే నేను తట్టుకోలేను. అంతే. మా పార్టీ వాళ్ళు ఏమన్నా అనవసరంగా అనుంటే నువ్వు అంటే ఓకే, ఎవరు నేను ఒక మాట అనకుండా నువ్వు ఎందుకు అనాలా? అందుకే నేను అన్నాను అంతే. నేను ఇన్ని అన్నాను. ఒకసారి కామెంట్లో చూడండి, ఎవరో కూడా ఆర్పి ఎందుకు ఆవిడ అలా తిడుతున్నావు అని అనలేదే. ఒకసారి చెక్ చేయండి. కాబట్టి అది ప్లస్ పాయింటే. అంటే ఇన్నర్గా మీరు అందరూ కలిసే ఉన్నారు, పార్టీల పరంగానే మీరు విభేదిస్తున్నారు. నాకేం పని ఆవిడతా? అంత అవినీతి చేసే మనిషి, ఆ విధంగా దౌర్భాగ్యంగా మాట్లాడే మనిషి, ప్రజల్ని మోసం చేసిన మనిషి, అన్నదమ్ములు అడ్డు పెట్టుకుని 1000 కోట్లు సంపాదించిన మనిషి, రోడ్లు కూడా సరిగ్గా వేయని మనిషితో నేను నా జీవితంలో నువ్వు చూడు ఒకసారి చూద్దాం. అంత ఆషామాషి అనుకున్నావు. మనిషిని తిట్టేసి మీకు తెలియకుండా పోయి ఆవిడతో ముందాగి లేకపోతే ఆవిడతో కూర్చొని భోంచేయడానికే క్వశ్చన్ చూసుకుంటున్నాడు. పని ఈరోజు ఏపీలో పింఛన్లు అనేవి ఈరోజు రూపాయల పింఛన్లు ఈరోజు ఇవ్వడం అనేది స్టార్ట్ అయింది, ఇచ్చింది. అదే. సో ఇక్కడ పోస్టర్లో మనకి ఈరోజు పోస్టర్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో లేదు. సో దీనిపైన మీ కామెంట్ ఏంటి? ఇదే అండి. చూద్దాం. ఇది ప్రతిపక్ష నాయకులు చేసిన ఈరోజు డేట్ కూడా చూసుకోవచ్చు. చూద్దాం దీని గురించి. అంటే పెన్షన్ పైన ఈరోజు ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఇది పోస్టర్ అండి. మొత్తం చూద్దాం. ఒక పేజ్ చూస్తే అంటే అన్ని పేజీలు ఏమేసి ఉందో, ఒక దాంట్లో ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు చేసి ఉండొచ్చు, ఒక దాంట్లో కలిపేసి ఉండొచ్చు, రకరకాలుగా వేస్తారు. లేకపోతే కొంతమంది స్పాన్సర్ చేసిన వాళ్ళు కూడా వేపిస్తారు. వైసీపీ రేటింగ్ ఉండొచ్చు, ఏం కాదు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఈయడం వల్ల ఈకపోవడం వల్ల రాష్ట్రానికి వచ్చేది పోయేది ఏమిలే. అది పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకుంటారు. అంత సామరస్యమైన మనుషులు, ఎవరు వాంటెడ్గా ఏది చేయరు. కానీ ఇప్పుడు సీఎం కావాలని వచ్చారు పవన్ కళ్యాణ్ గారు, కానీ ప్రజల సౌకర్యం కోసం, సౌలభ్యం కోసం అన్నీ వదిలేసుకొని 21 సీట్లు తీసుకుని గెలిపించి ఈరోజు మోడీ గారి ప్రభుత్వానికి కూడా పూర్తి మద్దతు ఇచ్చి ఆయన పీఎం అవడంలో ప్రత్యేకమైన పాత్ర పోషించాడు. ఆయనకి ఇవి చాలా చిన్న విషయాలు. ఆయన మోడీ గారి నేతృత్వంలో ఈరోజు ఆయన నిలబడ్డంలోనే ప్రత్యేక పాత్ర పోషించిన వ్యక్తి. ఇవి చాలా చిన్న విషయాలు. ఒక పేజీలో ఒకరు చేస్తారు, ఇంకో పేజీలో ఒకరు చేస్తారు, ఒక పేజీలో ఇద్దరు చేస్తారు, ఒక పేజీలో ఇంకోటి వేస్తారు. అవి ఏం మనం పట్టించుకోనక్కర్లేదు. వాటి వల్ల సమాజానికి పోయేది ఏమీ లేదు. సమాజానికి ఇసుకెత్తేస్తే పోతుంది, తిరుమల కొండనెత్తేస్తే పోతుంది, ఋషికొండనెత్తేస్తే పోతుంది, ఆడవాళ్ళ మీద అపనిందలు వేస్తే పోతుంది. సో పోసాని గారి పొజిషన్ ఏంటి ఈ టైంలో? ఏం లేదు. పోసాని కృష్ణమురళికి పొజిషను లేదు, అపోజిషన్ కూడా లేదు. ఇంట్లో కూర్చొని జగన్ ఇచ్చిన 5 ఫ్లాట్లు డబ్బులు ఉన్నాయి. గన్మ్యాన్లు ఎట్లా ఉండరు, ఇంకా ఎట్లానూ సమాజంలో గౌరవం లేదు. ఇంట్లో కూర్చొని ఏదన్నా పాత సినిమాలు కథలు రాసుకుంటాడు, అవి చదువుకుంటూ కూర్చుంటాడు అంతే. సో టీటీడీ బోర్డులో మీకు సభ్యత్వం ఇస్తే మీరేమి మంచి చేయబోతున్నారు? అయ్యా నేనేమి ఏమని కోరుకోవడంలే, ఇస్తారని చెప్పి నేను మాట్లాడడంలే. నేను ఒక విషయం గురించి కదా అన్ని విషయాల గురించి మాట్లాడినా. నాకు ప్రశ్నించాలనిపించింది, ఏమైనా పర్వాలేదు అనిపించింది, మాట్లాడినంతే. వాళ్ళు ఇస్తారా, వాళ్ళు పిలుస్తారా, వాళ్ళని తీసేస్తారా, వాళ్ళని అడగతారని నాకు తెలియదు. ఒకవేళ ఇస్తారు అన్న దాని మీద నాకు అసలు పూర్తి అవగాహనే లేదు. ఒకవేళ ఇస్తే ప్రపంచంలో దాన్ని ఎవడైనా వదులుకుంటాడా? వెంకటేశ్వర కాళ్ళ దగ్గర బోర్లా పడిపోతా.
ఆడే కూర్చొని నేను ఎవరికి అనవసరంగా టికెట్లు ఇవ్వను, నేను ఎవరి దగ్గర ₹1 లంచం తీసుకోను, నేను ఎవరిని మాంసం మద్యాన్ని ప్రోత్సహించను. నాకు ఇస్తే ఆ వెంకటేశ్వర స్వామి ఆ ప్రసాదం అనుకుంటాను తప్ప ఆ ప్రసాదంలా ఫీల్ అవుతాను అంతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.